నారా లోకేష్ గారు శ్రీలంకకు పోయి క్రికెట్ చూసినాడు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ జీతగాళ్ళు, మీడియా ప్రతినిధులు, రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి విమర్శలు చేస్తున్నాం. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని కేవలం 11 మంది కూర్చుండేట్టుగా ఉండేటువంటి స్పెషల్ ఫ్లైట్, పడక గదులు ఉండేటువంటి స్పెషల్ ఫ్లైట్లు, అదేవిధంగా గంటకు సుమారుగా 12 నుంచి 13 లక్షల రూపాయలు ఇచ్చిపోయినప్పుడు ఏ ఒక్కడు కూడా మాట్లాడాల. ఎందుకంటే అంత ధైర్యం లేదు వాళ్ళకి ఎవరికి మాట్లాడేదానికి. సరే, ప్రస్తుతానికంటే ఈ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద మనం రకరకాలైనటువంటి విమర్శలు చేయిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి శ్రీలంకకు పోయినాడు క్రికెట్ చూసేదానికి. ఆయన డబ్బులు ఆయన పోయినాడు, మనకు వచ్చిన బాధ ఏంది? అదేవిధంగా చూసుకుంటే నారా లోకేష్ ఆ రోజు ఎమ్మెల్యేలతో కలిసినాడు, అధికారులతో సమావేశమైనాడు, రాత్రి క్రికెట్ మ్యాచ్ చూడబోయినాడు. పొద్దున్నే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన పేరు ఏం పేరు మొన్న వచ్చిన ఆయన బిల్గేట్స్, మనకు ఆయన పేరు కూడా తెలియదు, అంగొట్టి కాలం అయిపోయా. ఆ బిల్గేట్స్ని రిసీవ్ చేసుకున్నాడు. మళ్ళా ఆ ప్రోగ్రామ్ అయిపోతాన్ని మళ్ళీ సాయంత్రానికి ఢిల్లీకి చేరుకున్నాడు. ఇదంతా మనం చేయగలుగుతామా జగనన్న, నువ్వు చెప్పు. అదేవిధంగా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికైనా సరే పోవచ్చు, ఏ దేశానికైనా ఆయనకు టికెట్ వీసా ఉంటే పోవచ్చు, రావచ్చు. ఎందుకంటే ఆయన మన మాదిరిగా ఆర్థికంగా ఉగ్రవాది అంటారు. అంటే మనం మన అన్న కాబట్టి మనం గొప్పగా చెప్పుకోవచ్చు, ఇబ్బంది